సో హాయ్ గాయ్స్, సో ఈరోజు ఈ వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి పేపర్ బర్నింగ్ స్టేటస్ వీడియోని మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక వచ్చేసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రో అప్లికేషన్ లింక్ కావాలి అనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే సో నేను మీకు ప్రో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక వచ్చేసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సోన్స్ క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో దీన్ని వచ్చేసరికి 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సోన్స్ ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సోన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు మీ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సోన్స్ క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి వీడియో లైన్ని సెలెక్ట్ చేసి క్రోమా కీ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు వచ్చేసరికి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కరెక్ట్గా గ్రీన్ స్కిన్ అయితే రిమూవ్ అయ్యే విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కలర్ కీ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కలర్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ వచ్చే విధంగా. సో ఇంకా మనకు కరెక్ట్గా అయితే రాలేదు. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా గ్రీన్ స్క్రీన్ అంతా కూడా రిమూవ్ అయ్యే విధంగా సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు, సో మనకు గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయ్యిందనమాట. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకు గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయ్యింది. సోన్స్ ఈ వీడియోలో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో శాచురేషన్ని సో అదే విధంగా కాంట్రాస్ట్ని అయితే సో మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. సో నేను లేటెస్ట్ కైన్మాస్టర్ని యూజ్ చేస్తున్నాను. సో అందుకోసం నేను 1% అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఓల్డ్ కైన్మాస్టర్ని యూజ్ చేస్తుంటే సో మీకు అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సోన్స్ ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇప్పుడు మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సోన్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అదే లైన్ని క్లిక్ చేసి సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సోన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం ట్రిమ్ అయితే చేసేసేయండి. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్కి ఈ విధంగా డ్రాగ్ చేయండి. సోన్స్ ఈ విధంగా చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట, కలర్ ఎఫెక్ట్ అయితే. సో ఇక వచ్చేసరికి మనం లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనం లిరిక్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన సాంగ్ యొక్క లిరిక్స్ని అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి యూట్యూబ్లో బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియోస్ అని టైప్ చేస్తే చాలానే అయితే వస్తాయి. సో వాటిలో మీకు నచ్చింది మీరైతే డౌన్లోడ్ చేసుకొని సో అదైతే సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్రాపింగ్ మీద క్లిక్ చేస్తాను. కింద వాటర్ మార్క్ ఉంది సో రిమూవ్ చేయడానికి. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో వచ్చేసరికి ఇదే లైన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేస్తాను. సోన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ పోయి సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసరికి నేను సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా ప్లేస్ అయితే చేస్తాను. సో కొంచెం చిన్నదిగా చేసి సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా ప్లేస్ అయితే చేస్తాను. సోన్స్ చేసినట్లయితే సో మనకు లిరిక్స్ కూడా సో ఈ విధంగా రావడం జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ యొక్క లిరిక్స్ని అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అంతా కూడా మీరు ఈ విధంగా ట్రిమ్ చేసేసేయండి. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక ఫైనల్గా మనము ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనము
ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో అని క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఫ్రేమ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ని కూడా ఈ వీడియో ఎండ్ వరకు సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో మీకు నచ్చిన టెక్స్ట్ని మీరు ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. సో అందుకోసం టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి యాటిట్యూడ్ బాయ్ అని లేకుంటే బ్యాడ్ బాయ్ అని సో ఈ విధంగా మీకు నచ్చిన టెక్స్ట్ని మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు నచ్చిన ఫాంట్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే స్టోర్లోకి వెళ్ళేసి మీరు ఫాంట్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసరికి సో ఇదైతే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా చిన్నదిగా చేసి సో ఇక్కడైతే ప్లేస్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేస్తాను. ఇంకా చిన్నదిగా చేస్తాను. సో ఈ విధంగా చిన్నదిగా చేసిన తర్వాత సో ఎక్కడైతే ప్లేస్ చేస్తాను సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లిరిక్స్ సైజ్ని అయితే కొంచెం తగ్గిద్దాము. సో ఎందుకంటే మనకు సో టెక్స్ట్ కనిపించట్లేదు. సో అందుకోసం నేను లిరిక్స్ని అయితే ఈ విధంగా తగ్గించి సో ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. సో అప్పుడైతే మనకు 2 అయితే టెక్స్ట్ అదేవిధంగా లిరిక్స్ రెండు కూడా కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడికి టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక వీడియోని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు టాప్లో ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంటుంది. సో మీద క్లిక్ చేసి సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.